హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై లైఫ్. నేను మీ శ్రావణి. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమి అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేసి సూర్య భగవానుడికి ఇష్టమైన రథంని మనం చిక్కుడుకాయలతో చేసుకుంటాం. చిక్కుడుకాయలే ఎందుకు అంటే యూజువల్ గా రథసప్తమి అనగానే మనము జిల్లేడాకులు కానీ, చిక్కుడాకులు కానీ, రేగాకులు కానీ తల మీద పెట్టుకొని స్నానం చేస్తాం. అంటే మన చిక్కులన్నీ పోవాలి అని చెప్పేసి మనం ఆ స్నానం చేస్తాం అన్నమాట. సో ఆ సూర్య భగవానుడికి ఇష్టమైన చిక్కుడుకాయలతో రథం అండ్ ఈ రోజు చిక్కుడుకాయ కూర కూడా తినాలి అంటారు. పేస్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఇట్లా రెండు చిక్కుడుకాయలని ఒక టూత్ పిక్ మధ్యలో అటు ఇటు వచ్చేలాగా 2 సైడ్స్ మనము టూత్ పిక్స్తో ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది బేస్ అవుతుంది అన్నమాట. సో ఇలా ఫిక్స్ చేశాక ఇలాంటిదే పైన కూడా కావాలి కాబట్టి ఇంకొకటి కూడా మనం చేసుకుందాము. బేస్ని ఒకటి రెడీ చేసుకున్నాం. సో పైన అప్పర్ పార్ట్ కోసం ఇంకో 2 సెలెక్ట్ చేసుకోవడం మంచిది. 2 ఈక్వల్ సైజ్, అంటే మనకి ఈక్వల్గా ఉండటానికి 2 ఈక్వల్ సైజ్ తీసుకొని మళ్ళీ టూత్ పిక్తో సేమ్ దీనిలాగానే మనము పెట్టుకోవాలన్నమాట. ఈ రథంకి యూజువల్గా చిక్కుడుకాయలు, టూత్ పిక్స్, చెరుకు గడని చక్రాల్లా చేసి రేగి పళ్ళు యూజ్ చేస్తారు. టోటల్గా ఇవన్నమాట మెయిన్ రథానికి. సో ఇప్పుడు మనకి బేస్ అండ్ అప్పర్ పార్ట్ రెడీ అయిపోయింది. సో వీటిని కనెక్టింగ్ కోసం మనం ఇప్పుడు టూత్ పిక్స్ 4 సైడ్స్ టూత్ పిక్స్ గుచ్చేసాక పైన ఇది ఫిక్స్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు దీనికి మెయిన్ ఏంటంటే సీడ్స్ ఉన్న పార్ట్ కాకుండా మధ్యలో ఫ్లష్ ఉండే పార్ట్ దగ్గర కనుక మనం గుచ్చుకుంటే ఈజీగా గుచ్చుకునేది అనమాట. సీడ్ ఉన్న పార్ట్ అయితే కొంచెం దిగటానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ఫిక్సింగ్ కష్టం అవుతుంది. సో ఇట్లా 4 సైడ్స్ పెట్టేశాక పైన ఇంకో పార్ట్. ఇప్పుడు పైన రథం పైన మనకి ఫ్లాగ్ ఎగరేస్తాం కదా, అంటే మెయిన్ పిల్లర్ లాగా ఉంటుంది కదా, దానికి ఒక 3 చిక్కుడుకాయల్ని తీసుకొని ఒక టూత్ పిక్తో గుచ్చి దాన్ని 3 కార్నర్స్కి మనము ఆ టూత్ పిక్ని చిన్న పీసెస్తో మనం ఫిక్స్ చేస్తామన్నమాట. సో ఇలా మన రథం అనేది రెడీ అవుతుంది అన్నమాట. చూడండి, మనం సెట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది టోటల్. చిక్కుడుకాయలు అండ్ మనం సెట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో రథం ఓవరాల్ షేప్ అయితే రెడీ అయింది. ఇది బేస్ అన్నమాట కంప్లీట్. సో దీనికి మనము పూలతో డెకరేట్ చేసుకున్నాము చక్కగా. ఇవి పూలు డెకరేషన్ అనేది ఎవరిష్టం వాళ్ళనమాట. అండ్ కలర్ఫుల్గా ఉండటానికి ఆరెంజ్ రెడ్ అండ్ ఎల్లో రోజెస్ని తీసుకొని వాటితో డెకరేట్ చేస్తూ ఉన్నాను. యూజువల్గా సూర్యుడికి రెడ్ ఫ్లవర్స్తో పూజ చేస్తే మంచిది అంటారు కాబట్టి ఎక్కువ రెడ్డిష్గా ఉండేలాగా ఆరెంజిష్ అండ్ రెడ్ తీసుకున్నాను. సన్ మధ్యలో ఎల్లో ఉంటారు కాబట్టి సో నేను ఈ కలర్స్ ఆఫ్ చేసుకున్నాను అన్నమాట. అండ్ మన రథం అయితే రెడీ అయింది. దీనికి వీల్స్ కావాలి కదా రథంకి. సో ఆ వీల్స్ని నేను చెరుకుని చక్రాలలాగా కోసుకొని వాటితో వీల్స్ చేసి ఆ వీల్స్ పైన ఇప్పుడు కంప్లీట్ రథం నేను పెట్టాను అన్నమాట. సో మన రథం రెడీ అయిపోయింది. సో దీనికి బొట్లు పెట్టాలి కదా. సో మనము గంధం అండ్ కుంకుమతో బొట్లు పెట్టేసుకొని తులసి చెట్టు సూర్య భగవానుడి దగ్గరికి తీసుకువెళ్దాం.
గంధం పెడతా ఉన్నాను ఫస్ట్, దాని తర్వాత కుంకుమ అన్నమాట. మన కుర్చీ రథం అయితే రెడీ అయిపోయింది టోటలీ. సో ఇప్పుడు మనం సూర్యభగవాన్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ పొంగల్ పెట్టి దీపం వెలిగించి హారతి ఇస్తాం.